వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఫైట్ రోజురోజుకు ముదురుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలోని దువ్వాడ శ్రీనివాస్ నివాసం దగ్గర ఆయన సతీమణి వాణి, కుమార్తె హైందవి నిరసన కొనసాగుతోంది. అటు అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. భార్య వాణి, కుమార్తె హైందవి దువ్వాడ ఇంటి గేట్లను కట్ చేయించి లోనికి వెళ్లారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, కుమార్తెపై చిందులేశారు. గ్రనైట్ రాయితో చంపేస్తానంటూ వారిపైకి దూసుకు వెళ్లారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటామంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య, కుమార్తె నిరసనకు దిగారు. అటు తనపై భార్య, కుమార్తెతో పాటు కొంతమంది తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులకు దువ్వాడ ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఫైట్ రోజురోజుకు ముదురుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలోని దువ్వాడ శ్రీనివాస్ నివాసం దగ్గర ఆయన సతీమణి వాణి, కుమార్తె హైందవి నిరసన కొనసాగుతోంది. అటు అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. భార్య వాణి, కుమార్తె హైందవి దువ్వాడ ఇంటి గేట్లను కట్ చేయించి లోనికి వెళ్లారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతురుపై చిందులేశారు. గ్రానైట్ రాయితో చంపేస్తానంటూ వారిపైకి దూసుకు వెళ్లారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటామంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య, కుమార్తె నిరసనకు దిగారు. అటు తనపై భార్య, కుమార్తెతో పాటు కొంతమంది తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులకు దువ్వాడ ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఫైట్ రోజురోజుకు ముదురుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలోని దువ్వాడ శ్రీనివాస్ నివాసం దగ్గర ఆయన సతీమణి వాణి, కుమార్తె హైందవి నిరసన కొనసాగుతోంది. అటు అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. భార్య వాణి, కుమార్తె హైందవి దువ్వాడ ఇంటి గేట్లను కట్ చేయించి లోనికి వెళ్లారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతురుపై చిందులేశారు. గ్రానైట్ రాయితో చంపేస్తానంటూ వారిపైకి దూసుకు వెళ్లారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటామంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య, కుమార్తె నిరసనకు దిగారు. అటు తనపై భార్య, కుమార్తెతో పాటు